నిద్ర మాత్రలు వేసుకుంటే మా వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి సేవ్ చేసినారు. నాకు ఆడికి కూడా అది మైండ్ లో నుంచి పోవట్లేదు. చక్కగా బండి వేసుకొని పోయి చెరుకట్లో దుంకినాను. ఇంకా తర్వాత 3 days కి మెలకొచ్చింది. నన్ను ఎవరు కాపాడినారు కూడా నాకు తెలియదు. అంటుంటారు పాపాలు ఎక్కువైనా కాబట్టి గంగమ్మ కూడా నేను పిలుచుకోలే పైకి దుబ్బింది అని. అంత పాపం మీరేం చేశారు? అనడం కామెడీ. అంటే పాపాలు ఎక్కువ చేసినావు అందుకే నిన్ను గంగమ్మ కూడా వద్దని పైకి దుబ్బింది అంటుంటారు అనమాట. అలా అది నా లైఫ్ లో అనిపిస్తుంటది. మేబీ ఆ రోజు దేవుడు మంచి చేసినాడు. బట్ నాకైతే వాళ్ళని ఏదో ఒక రోజు కలవాలని ఉంది. వాళ్ళు ఎవరో కూడా ఇప్పటికి తెలియదు నేను ఎవరు కాపాడినారు ఆ రోజు నైట్. ఇప్పుడు మీరు చెప్తున్న ఇష్యూ ఇదో కాదో నాకు తెలీదు, రేప్ నుంచి కూడా తప్పించుకున్నారు అని విన్నాను, నిజమేనా? అది ఎవరు చెప్పినారు మీకు? తెలుస్తాయి. అవైతే జరిగినాయి. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఎలా జరిగింది సిచ్యువేషన్ అంటే కరోనా టైం అది. మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే నేను ఫ్లూయిడ్స్ పెట్టడానికి వెళ్ళాను. నాగులారం వెళ్ళా. తిరిగి నాగులారం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాది బండి ఆగిపోయింది. నాకు పెద్దగా అడ్రస్లు తెలియవు. గుడ్డికి వెళ్తా తప్ప నాకు ఈ సోషల్ బ్రెయిన్ అదే ఏం లేదు. ఒక దారి చూసినట్టు చక్కగా ఈ సందు ఆ సందు ఆ సందు ఇదే నా బ్రెయిన్. ఎర్ర బస్సు బస్సు అట్లా అన్నమాట. అలా పోయి రిటర్న్ వచ్చేటప్పుడు బండి ఆగిపోయింది. మధ్యలో 2 అబ్బాయిలు వెళ్ళారనమాట నా ముందర నుంచి. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి నన్ను అక్క ఏమైంది చాలా సేపు నుంచి ఇక్కడే ఉన్నావు అంటే ఇట్లా బండి ఆగిపోయింది తమ్ముడు అన్న. అక్క మేము తీసుకొని వెళ్తాం మాతో పాటు రా అక్క అని చెప్తే వాళ్ళు నా బండి అక్కడ ఇక్కడ కాళ్ళు పెట్టి లైటింగ్ వేసి తీసుకుపోయినారు. వాళ్ళు అక్క అన్నారు. అక్క అంటే ఇట్లాంటివి ఏమి ఉండవు కదా అంటే నాకు ఒక రెస్పెక్ట్. అన్న అంటే అన్న, తమ్ముడు అంటే తమ్ముడు, అక్క అంటే అక్క. నా మైండ్ సెట్ అది. నేను ఆ వరుసలకు ఫిక్స్ అయిపోతాను అనమాట. సో వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఎంతసేపటికి రాలేదు, తీసుకెళ్తున్నారు. చూస్తే సడన్ గా పోలీసులు వెంట వచ్చినారు. పోలీసులను తప్పుగా అనుకున్నాను. అంటే ఎవరు నువ్వు, వాళ్ళతో పాటు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని చెప్పి. తర్వాత నేను ఇలా వెళ్తున్నాను, వీళ్ళు వచ్చి పిలిచినారు. నేను పలానా హాస్పిటల్కి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి, ఇట్లా ఆగిపోయింది అని చెప్తే ఇంకా వాళ్ళని పట్టుకొని కొట్టినారు. నన్ను అరిచారు, తెలివి లేదమ్మా మీకు, చదువుకున్నారు మరి ఇంత తెలివి లేకుండా ఉంటే ఎలా, రేపటికల్లా మీ ఫోటో మీ శవం అక్కడ పడి ఉండేది. అంటే 7-8 అప్పుడే అక్క అని పిలిచి చక్కగా పిలుచుకొని పోయినారు. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కొంచెం పెద్దగా తెలీదు. పెళ్ళైన తర్వాత కూడా చాలా ఇట్లాంటివి అయితే, ఒంటరిగా ఒక అమ్మాయి ఉంది అంటే చాలా మంది చిత్తకార్తె కుక్కలు ఇట్లానే ఉంటారు. నంద్యాలలో ఎస్ఐ కానించి కానిస్టేబుల్స్ గానీ, లాయర్స్ గానీ, డాక్టర్స్ గానీ, నాకు నేను ఒక డాక్టర్ కి 2-3 వార్నింగ్ ఇచ్చా. ఒక డాక్టర్ అయితే చెప్తూ కొట్టా నంద్యాలలో. చాలానే ఇష్యూలు అయినాయి మామూలే. అవన్నీ జరుగుతుంటాయి. కొట్టించుకునేలా తడుపుకొని పోయినారు, నేనేం పట్టించుకుంటాను. ఒక అమ్మాయిని కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తున్నారు కదా. 100లో 1 ఉంటారు మంచోళ్ళు, అందరు మంచోళ్ళు అయితే కాదు. ఇదైతే పక్క. పోలీసులు ఉంటారు, నాకు ట్రస్ట్ పోయింది. నాకు కూడా ఒకప్పుడు పోలీస్ అవ్వాలని చాలా ఇష్టం ఉండే. పోలీస్ ట్రైనింగ్ చేశాను నేను కూడా, ఒక పోలీస్ అవ్వాలని చెప్పి. కొంతమందితో ఇష్యూ అయిపోయి ఇంకా పోలీస్ ఫీల్డ్ అంటేనే అసహ్యం కలిగింది. ఎలాంటి సిచ్యువేషన్ లో? మంచోళ్ళు కాదు, ఇంకా మన పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలను వాడుకుంటారని పక్కా చెప్తారు. సో అలా దాని బదులు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళకుండానే బెటర్ కదా అని చెప్పి నేను అది కూడా వద్దనుకున్నా. మరి అలాంటి టైంలో మీరు, నేను 5 హాస్పిటల్ మారాను నంద్యాలలో. అలాంటి టైంలో పోనీ మీరైనా సరే పోలీస్ అయి ఉండి ఇలా మగ పోలీసులు మంచిగా లేరు కాబట్టి నేనైనా మంచి చేద్దాం ఆడ పోలీసుగా అని ఎందుకు ఎదగలేదు? నేనైనా మంచిది తెద్దామని నేను పోలీసునైనా అనుకో, వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది వచ్చాలి అంటే పీక్ పడేస్తామంటారు. అప్పుడు ఏ జాబ్ లేక ఆ జాబ్ కోసమే నేను కాసుకొని ఉండి ఆ వచ్చే సాలరీ కోసమే ఉన్నాను అనుకో, వాళ్ళు చెప్పినట్టు నేను లొంగాల్సింది వచ్చేది. అలాంటి పరిస్థితి నాకెందుకు, దర్జాగా కూలి పని చేసుకొని బతకొచ్చు అట్లా చేసుకునేదానికంటే. కాబట్టి వద్దనుకున్నా. ఎంత ఇష్టం ఉన్నా దాంట్లో రిస్క్ ఉంటుంది, దాని మూలంగా మనం కూడా మారిపోయే సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు దాని దగ్గరకు వెళ్లకుండా ఉండడమే మంచిది, వదిలేసుకోవడం బెటర్. మీరు ఇంత బాగున్నారు కాబట్టి ప్రపోజల్స్ ఏమైనా వస్తున్నాయా? చాలా వస్తుంటాయి. చాలా వస్తున్నాయి. కంటికి కనిపిస్తే ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు, ప్రపోజ్ చేస్తారు. పెళ్ళైందన్నా కూడా అయినా పర్లేదు మేము చూసుకుంటామంటారు. వాళ్ళు ఏం చూసుకుంటారో మనకు తెలుసు. ఒకటే అంట, 1 నెల చూసుకుంటావు తర్వాత ఏంటి, పెళ్లి పెటాకులు లేకుండా ఇట్లే ఉండి నీ ఆస్తి మొత్తం నా పేట రాసిచ్చి మీ వాళ్ళందరితో చెప్పు, ఒప్పుకుంటా అని చెప్తా. నేను ఇట్లే చెప్తా, ఆస్తి మొత్తం ముందు నా పైన ట్రాన్స్ఫర్ చేయి, పూర్తిగా జీవితాల్లో పెళ్లి చేసుకోనని చెప్పి రాసిపెట్టు. నేనైతే పెళ్లి చేసుకోను, మళ్ళీ పెళ్లి అనేది సెట్ కాదు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇట్లనే ఉండు,
ఇట్లా చెప్తా. తెలివి లేదన్నారు, మరి ఇంత తెలివిగా అబ్బాయిని హ్యాండిల్ చెప్తున్నా, సోషల్ బ్రెయిన్ లేదు నాకు. నా సర్కిల్ లో నన్ను నేను కాపాడుకోగల శక్తి నాకుంది. అది నేను చెప్తా. అర్ధరాత్రి నేను నంద్యాల బయట తిరుగుతా, ఎందుకంటే నేనే నా ఇంటికి మొగరాయుడు కాబట్టి ఏ టైం అయినా నేను తిరగాల్సిందే. బట్ ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకొని పలాండ్రా ఇలా అంటే నాకు అవి తెలియదు. ఈ సోషల్ మీడియా ఇవన్నీ నాకు తెలియదు, ఏదో గుడ్డిగా చేస్తున్నా తప్ప ఈ వీడియోలు ఇలా చేయాలి ఇవన్నీ నాకు తెలియదు. ఇది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ హాస్పిటల్లో అది యాదమ్మ అని ఒక పిల్ల డౌన్లోడ్ చేసి ఇచ్చింది ఇన్స్టాగ్రామ్ లాస్ట్ December 24. ఆ రోజు మా మదర్ కు బాగాలేదు, చూపించుకోవడానికి వచ్చి హాస్పిటల్లో ఆ రోజు చీర కట్టుకున్నా, ఇంటికి ఒక రీల్ స్టార్ట్ చేసిన. ఆ పెట్టిన రోజే అది 4000 5000 కు పోయింది. ఆ రోజే 150-200 మంది ఫాలోవర్స్ వచ్చారు పెట్టిన ఫస్ట్ రోజే. ఇదేదో బాగుంది పెరుగుతున్నారని చెప్పి రోజుకు 2-3 అట్లా ఇంకా మా హాస్పిటల్ స్టాఫ్ ఇంకా వాళ్ళందరూ నా లెక్కన ఇంకా అతికేమో, అక్క ఈ చీరలో బాగున్నావు ఇట్లా వీడియో, అక్క ఈ చీరలో బాగున్నావు ఇట్లా వీడియో అని వాళ్ళు తీస్తుంటే నేను తీస్తున్నా. అలా అలా పాపాలు పెరిగిపోతా పోయినాయి అనమాట. అంతే. ఏదో ఇట్లా ట్రై చేశారు. అంతకు మించి ప్రత్యేకంగా ఇన్స్టా ఇది అదేది నాకు ఇన్స్టా తెలియనే తెలీదు. వాళ్ళు దానికి హ్యాష్ ట్యాగులని మీమ్స్ అవి ఇవి అంటారు కదా, నాకు అవేం కూడా ఏం రావు. వీడియో ఇట్లా కిటికీ దగ్గర పెట్టి చేసా, దాన్ని అట్లా నొక్కేసా. ఫిల్టర్ బాగుందా, దీంట్లో బాగా కనిపించిన ఓకే ఫిల్టర్ ఓకే, ఓకే ఫిల్టర్ బాగాలేకపోతే న్యాచురల్ ఓకే, అంతే. అంతకు మించి ప్రత్యేకంగా వీడియోల కోసం ఖర్చు పెట్టి వీడియోల కోసం ఇది అది అనేటివి ఏం లేవు నా దగ్గర. నార్మల్. బిగ్ బాస్ లో వెళ్ళడానికి ట్రై చేశారా? చేయలేదు. ఏమో ఎక్కడన్నా ఫేమస్ అయితే పోతానేమో, నాకు రాసి పెట్టుంటే పోతాను నమ్మకం, అంతే. ప్రయత్నాలు చేసేదానికి ఏమైందంటే చులకన అయిపోతాం. ప్రయత్నం చేయకుండా కూర్చోమని కూడా నేను చెప్పాను, కానీ మన పని మనం చేసుకుంటా పోవాలి. మనం నడిచే దారిలో మనకు రాసి పెట్టుంటే ఏదో ఒక రోజు పోతాం. ఆ దారి ఇన్స్టా ఎత్తుకున్నా, ఇన్స్టాలో చేస్తున్నా, మధ్యలో బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టినప్పుడు కొన్ని రోజులు వదిలేస్తా. నేను వదిలేసిన వాళ్ళు నన్ను వదిలేరు అనమాట. అవి పెరుగుతూనే ఉంటారు. పాపం నేను వదిలేసిన కూడా ఫాలోవర్స్ వస్తున్నారు కానీ చెప్పి మళ్ళీ మధ్యలో ఒక వీడియో తీస్తా, వద్దనుకోండి కూడా. అట్లా అది సాగిపోతూనే ఉంది. వదిలేస్తా 1 నెల 2 నెలలు అయినా కూడా వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. పెరుగుతున్నారులే ఇంకోటి తీద్దాం లేని మళ్ళీ తీయడమే. మీరు చాలా చక్కగా యాంకరింగ్ చేస్తారు కదా. చచ్చిపోతారు నేను యాంకరింగ్ చేసి, వద్దులేండి. ఒక్కసారి మా కోసం యాంకరింగ్. అదంతా వంకర టింకర్ లాంగ్వేజ్, అసలు రాదు నాకు యాంకరింగ్. రాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.